వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ విధంగా నిడుగుంట అన్నామి దారి దోపిడీలు చేయటం, వాళ్ళ యువకులను పెట్టి రౌడీలను పెట్టి ఇలాంటి దారి దోపిడీలు కానీ, అదే విధంగా ఇళ్ల మీద ఈ విధంగా దోపిడీలు చేయటం, ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్నిటినీ కూడా కొల్లగొట్టేసి ఆడ ఉన్నటువంటి బంగారం కానీ డబ్బు కానీ మొత్తం దోసుకొని పోవటం, అదే విధంగా అధికారులను మేనేజ్ చేసుకోవటం ఆమె నెంబర్ 1. ఇలాంటి కేసులు చాలా చేస్తుంది ఆమె. అంతేకాకుండా గంజా వ్యాపారంలో నెంబర్ 1 ఆమె. ఈ రోజు ఆమె సంపాదించినటువంటి ఒక నల్లధనం, అదే విధంగా రికార్డు లేకుండానే ఈ రోజు 5 సంవత్సరాల్లో ఆమె కోట్ల రూపాయలు డబ్బు ఎట్టా వచ్చిందంటే ఆమె చేసినటువంటి అపార్ట్మెంట్ లో మేము చాలా సార్లు చూసాం ఆమె గంజాయి వ్యాపారం చేయటం. అయినా మేము చాలా సార్లు కూడా నేను విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కూడా తెలియజేశా అధికారులందరికీ. కానీ ఆమె దగ్గరకు వచ్చి ఏ అధికారి కూడా పట్టుకోవటం కానీ చేయట్లే. ఎందుకంటే ఆమెను చూస్తే భయపడిపోతున్నారు. ఆమె ఎస్సీ మహిళ, ఆమె ఏదో కేసు పెడదని. ఆమె ఎస్సీ కాదని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే అనేది, ఆమె నిడుగుంటున్నాను, ఆమె ఎస్సీ అయినా ఓసీ అయినా ఆమె పని ఆమె చేసుకోవాలా. 10 మంది మీద దౌర్జన్యం చేసే హక్కు చట్టం ఎవరిచ్చారు అంటున్నా. అంతేగాని ఆమె చేసినటువంటి ఈరోజు కనీసం దౌర్జన్యాలు, ఇళ్ల మీద పోయి దౌర్జన్యాలు చేయటం, ఏమన్నా మాట్లాడితే మీ అంత చూస్తా అంటాం, రౌడీజం పెట్టడం, ఈ విధంగా దారి దోపిడీలు చేయటం, భయపడిపోతున్నారు. ఏంటంటే ఏం ప్రాణహాని వస్తుందని. ఒకటే అనేది పోలీసు వారికి కానీ అదే అధికారులందరికి కూడా ఒకటే చెప్తున్నా, ఈ గురించి విచారిస్తే ఇప్పుడు కాదు, కనీసం ఈ రోజు ఉన్నటువంటి కేసులే కాదు, ఆమె మీద కనీసం జీవితాంతం జైల్లో ఉండేదానికి కూడా ఆస్కారం ఉంది చట్టపరంగా. సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో 4వ ఫ్లోర్ లో నేను ఉంటాను, 5వ ఫ్లోర్ లో ఉంటుంది. చాలా మంది మీద కూడా మా కళ్ళ ముందే ఆడ మురళి ఇంట్లో కళ్ళ ముందే దౌర్జన్యాలు చేసింది. వాళ్ళ ఇల్లు కొల్లగొట్టింది రౌడీలను తీసుకొచ్చి. అది నాకు నచ్చల, ఒక న్యాయవాదిగా నాకు నచ్చల. ఒకటి. రెండోది, అదే అపార్ట్మెంట్ లో గంజా వ్యాపారం చేస్తుంది. గంజా వ్యాపారం చేస్తుంటే దాన్ని నేను అడిగిన దానికి ఆమె కనీసం అధికారులకు ఎంతో మందికి, కలెక్టర్ గారికి తెలియజేశాను, అదేవిధంగా మన ఎస్పీ గారికి తెలియజేశాను, అదేవిధంగా మన ఎంఆర్ఓ గారికి కూడా చెప్పా, అయ్యా ఆమె ఎస్సీ కాదు, ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వబాకండి, ఆమె ఓసీ అని చెప్పి ఏరే దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోండి, దానికి సంబంధించిన సర్టిఫికేట్ కాపీ కూడా కోర్టులో ఎస్సీ ఎస్టీ హానరబుల్ కోర్టులో ఉన్నటువంటి సర్టిఫికేట్ కూడా ఇచ్చా. అప్పుడు మన కోవూరు ఎంఆర్ఓ గారు ఇంకివ్వము, ఖచ్చితంగా కూడా ఇంకా ఆపేస్తాము, దాన్ని పెండింగ్ పెడతాము అని చెప్పి అన్నారు. అదేవిధంగా కలెక్టర్ వారు కూడా మేము విచారిస్తాము, ఖచ్చితంగా కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తాము అన్నారు. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ కోర్టులో కూడా జడ్జి గారికి కూడా మెమో ద్వారా తెలిపాం. మేడం గారు కూడా ఖచ్చితంగా ఆమోదించారు, విచారించి ఖచ్చితంగా న్యాయం చేస్తాము, వీళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చేస్తామని. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టాల్సిన విషయం ఏంది? వాళ్ళ ఇంటిపై దౌర్జన్యం చేయటం ఏంది? వాళ్ళ ఇంటిపై దౌర్జన్యం చేయడం, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు కౌంటర్ కేసు పెట్టడం, అది న్యాయమని అడుగుతున్నా. ఈరోజు చట్టాలు ఉన్నాయి. ఈమె చేసినటువంటి అక్రమాలు, గంజాయి స్మగ్లింగ్ వ్యాపారాలు గతంలో ఎర్రజనం కూడా చేశారని చెప్పి కూడా అందరూ కూడా అన్నారు. ఆ విషయం కూడా అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు ఎస్సీ సర్టిఫికేట్ లో ఉన్నటువంటి వాళ్ళ భర్త పేరు భాగ్యరాజు అని పెట్టారు. ఎస్సీ సర్టిఫికేట్ లో భాగ్యరాజు, కోవూరు ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ లో. అదే విధంగా ఆమె ఈ విధంగా బెంగళూరులో తెచ్చినటువంటి సర్టిఫికేట్ లో అదే హానరబుల్ కోర్టు ఒరిజినల్ సర్టిఫికేట్ కాపీ అంటే ఒరిజినల్. అలాంటి కాపీలో ఏం చెప్పారు? నిడుగుంటారెడ్డి నరసింహుల రెడ్డి వాళ్ళ నాన్న పేరు అని పెట్టారు. అదేవిధంగా నిడుగుంటారెడ్డి అరుణారెడ్డి అని పెట్టారు ఈమె పేరు. అదే వాళ్ళ అమ్మ పేరు నిడుగుంటారెడ్డి ఆదిలక్ష్మి. అదేవిధంగా అరవరెడ్డి భాగ్యరాజు వాళ్ళ భర్త పేరు. ఈ విధంగా టోటల్ మీద గతంలో ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారు ఇచ్చిన సర్టిఫికేట్లు ఒరిజినల్ గా నేను అన్ని కూడా పేపర్ మిత్రులందరికీ తెలియజేస్తున్నా. అధికారులు చెప్పి ఇలాంటి అన్యాయాలు జరగకుండా, దౌర్జన్యాలు జరగకుండా ఆమెను కనీసం చట్టపరంగా శిక్షించాలని కూడా అందరినీ కోరుతున్నాను. అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎస్సీ అంటే అబ్బా మాకు ఉద్యోగాలు పోతాయి అనేది చాలా మంది అధికారులు కూడా భయపడిపోయారు. అందువల్ల మేము ఇట్టగాదు, ఆ విజయవాడ పోయి ఈ విధంగా అన్ని చెప్దాం. అంతేకాకుండా నేను రిట్టు కూడా వేసా దీని మీద. ఆమె ఎస్సీ కాదు, ఓసీ. చాలా మంది అభాగ్యులు అన్యాయం అయిపోతున్నారు కౌంటర్ కేసులు పెట్టుకొని. నేను ఒకటే అనేది, ఆ రిట్లో కూడా హానరబుల్ హైకోర్టు జడ్జి గారికి కూడా చెప్పాం, ఈ విధంగా అయ్యా ఈ విధంగా జరుగుతుందయ్యా, ఆమెను ఇమ్మీడియట్లీ రిమాండ్కి పంపించండి అని చెప్పాం. ఖచ్చితంగా కూడా విచారించి దాని మీద యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు.
అదేవిధంగా జిల్లా కోర్టులో కూడా నేను కేసు వేసున్నా, కోవూరులో కేసు వేసున్నా. అందువల్ల నేను ఒకటే అనేది, కేసులు వేసినందువల్ల కొంత టైం జరగద్ది. ఈ టైంలోగా ఈమె రౌడీజాలు, దౌర్జన్యాలు, గోండాయిజాలు అన్నీ కూడా ఇలాంటి చేయటం మంచిది కాదు. ఆమె పని ఏదో ఆమె చూసుకోవాలా. అదేవిధంగా అందరి మీద దౌర్జన్యం చేసే హక్కులు ఆమెకి లేవు. చట్టపరంగా ఏమనుంటే ప్రభుత్వం న్యాయం చేయమని కోరుతున్నాను. ఇలాంటి వ్యక్తిని జీవితాంతం జైల్లో పెట్టి విచారించాలని కూడా నేను కోరుతున్నా. జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేశాను. 10 రూపాయలు గ్రీవెన్స్ ఇచ్చాను. ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా సార్ వాళ్ళకి కాల్ వచ్చింది. అది సర్టిఫికేట్ ని ఖచ్చితంగా రెడ్ మార్క్ పెట్టండి, ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వబాకండి. ఈ విధంగా హైకోర్టు లాయరు దానికి సంబంధించిన SC ST కోర్టులకు సంబంధించిన ఒక డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన రికార్డు కూడా తెచ్చి మనకి ఇచ్చున్నారు. ప్రభుత్వ అధికారులను కూడా మనం అనబడలే. ఎందుకంటే ఇక్కడ వచ్చి SC అని చెప్పి ఈ విధంగా సర్టిఫికేట్ తీసుకొని మేనేజ్ చేసి అక్కడ పోయి OC అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకుంటే అది సమంజసం అంటున్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.